Good evening, friends. My name is A. Gopi. Present, I am working in Sri Vasavi Junior College, Addanki. మనం ఇంట్రడక్షన్ అనే మ్యాట్రిసెస్ అనే చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటే తెలుసుకుందాం. ఈ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. Matrices, lower triangular matrix and upper triangular matrices are called triangular matrices. First మనం lower triangular matrix గురించి తెలుసుకున్నాం. lower triangular matrix అంటే ఏంటంటే ఆ డెఫినేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ A is equal to A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 అనే ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 3x3 ఆర్డర్ ఉన్నటువంటి ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సాధారణ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది 3x3 మ్యాట్రిక్స్. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. Here A11 is first row first column element. A12 is first row second column element. A13 is first row third column element, and so on. A33 is third row third column element. Here A11, A22, A33. Here we compare with Aij అనే ఒక ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం అనుకోండి. అప్పుడు A11, A22, A33 ఎలా ఉన్నాయి అంటే I ఈజ్ ఈక్వల్ టు J గా ఉన్నాయి. A11, A22, A33 అనే ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే Aij అనే ఎలిమెంట్ తో కంపేర్ చేస్తే ఈ 3 ఎలిమెంట్స్ కూడా I ఈజ్ ఈక్వల్ టు J లాగా ఉన్నాయి. అయితే నెక్స్ట్ A12, A13, A31 A12, A13, A23 ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ I ప్లేస్ లో 1 ఉంది, J ప్లేస్ లో 2 ఉంది. ఇక్కడ I ప్లేస్ లో 1 ఉంది, J ప్లేస్ లో 3 ఉంది. ఇక్కడ I ప్లేస్ లో 2 ఉంది, J ప్లేస్ లో 3 ఉంది. ఈ 3 కండిషన్స్ లో కూడా I కి J కి ఒక రిలేషన్ ఉంది. ఇక్కడ ఏంటి A11, A22, A33 దగ్గర ఎలా ఉంది? I కి J కి రిలేషన్ ఎలా ఉంది? I ఈజ్ ఈక్వల్ టు J గా ఉంది. I వాల్యూ 1, J వాల్యూ 1, I వాల్యూ 2, J వాల్యూ 2, I వాల్యూ 3, J వాల్యూ 3. అంటే I ఈజ్ ఈక్వల్ టు G లాగా ఉంది. అయితే ఇక్కడ రిలేషన్ I కి J కి రిలేషన్ ఎలా ఉంటుందంటే I వాల్యూ అనేది J వాల్యూ కంటే లోయర్ గా ఉంది కాబట్టి, స్మాల్ గా ఉంది కాబట్టి, లెస్ గా ఉంది కాబట్టి I లెస్ దాన్ J అనే రిలేషన్ ఉంటుంది. ఈ 3 ఎలిమెంట్స్ కి కూడా A12, A13, A23 ఈ 3 ఎలిమెంట్స్ కి కూడా I కి J కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే I లెస్ దాన్ J గా ఉంటుంది. అంటే I వాల్యూ లెస్ గా ఉంది దేనికంటే J వాల్యూ కంటే, అందుకని I లెస్ దాన్ J వస్తాం. నెక్స్ట్ చూడండి, ఇంకా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. A21, A31, A32 ఈ 3 ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే I ప్లస్ లో 2 ఉంది, J ప్లస్ లో 1 ఉంది. ఇక్కడ I ప్లస్ లో 3 ఉంది, J ప్లస్ లో 1 ఉంది. ఇక్కడ I ప్లస్ లో 3 ఉంది, J ప్లస్ లో 2 ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే I వాల్యూ ఎలా ఉంది? J వాల్యూ కంటే పెద్దదిగా ఉంది, గ్రేటర్ గా ఉంది. I వాల్యూ ఈజ్ మోర్ దాన్ J అంటే గ్రేటర్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే ఈ 3 ఎలిమెంట్స్ కి I కి J కి మధ్య రిలేషన్ ఎలా ఉంది అంటే I గ్రేటర్ దాన్ J గా ఉందని రాస్తాం.
ఎందుకంటే ఐ వాల్యూ గ్రేటర్ గా ఉంది దేనికంటే జే వాల్యూ కంటే, అందుకని ఐ గ్రేటర్ దాన్ జే అని రాస్తాం. ఇక్కడ ఎలా ఉంది ఐ వాల్యూ 1 జే వాల్యూ 2, ఐ వాల్యూ 1 జే వాల్యూ 3, ఐ వాల్యూ 2 జే వాల్యూ 3. ఐ వాల్యూ లెస్ గా ఉంది దేనికంటే జే వాల్యూస్ కంటే. ఇక్కడ ఎలా ఉంది ఐ వాల్యూస్ జే వాల్యూస్ కంటే గ్రేటర్ గా ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ రాస్తాం. ఈ 3 కండిషన్స్ తెలుసుకోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఎలా ఉంటుంది, ఐ లెస్ దాన్ జే ఎలా ఉంటుంది, ఐ గ్రేటర్ దాన్ జే ఎలా ఉంటుంది. ఇవి తెలిస్తే డెఫినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు డెఫినేషన్ వద్దాం. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ said to be lower triangular matrix if Aij is equal to 0. Aij is equal to 0 for all I less than j. ఐ లెస్ దాన్ జే అయిన ప్రతిసారి కూడా ఏ ఐజే అనే ఎలిమెంట్ 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇఫ్ ఏ ఐజే ఈక్వల్ టు 0 ఫర్ ఈచ్ ఐ లెస్ దాన్ జే, ఐ లెస్ దాన్ జే అయిన ప్రతిసారి కూడా ఏ ఐజే అనే ఎలిమెంట్ 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ కి A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 అనే 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇందులో ఈ 3 ఎలిమెంట్స్ A11, A22, A33 ఈ 3 ఎలిమెంట్స్ దగ్గర ఏంటి ఐ కి జే కి రిలేషన్ ఎలా ఉంది, ఐ కి జే కి రిలేషన్ ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. I is equal to j, I equal to j, I equal to j. ఈ 3 ఎలిమెంట్స్ దగ్గర ఎలా ఉంటుంది A21, A31, A32 ఇందాక చెప్పుకున్నాం మనం. A21 ఐ వాల్యూ గ్రేటర్ గా ఉంది j వాల్యూ కంటే, ఇక్కడ కూడా ఐ వాల్యూ గ్రేటర్ గా ఉంది j వాల్యూ కంటే, ఇక్కడ కూడా ఐ వాల్యూ గ్రేటర్ గా ఉంది j కంటే. సో ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ కి ఏ కండిషన్ రాస్తామంటే ఐ గ్రేటర్ దాన్ j అనే కండిషన్ రాస్తాం. నెక్స్ట్ ఈ 3 ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే A12, A13, A23 ఈ 3 ఎలిమెంట్స్ ఐ వాల్యూ 1 j వాల్యూ 2, ఐ వాల్యూ 1 j వాల్యూ 3, ఐ వాల్యూ 2 j వాల్యూ 3. సో ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ కి కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఐ లెస్ దాన్ j గా ఉంది. ఐ వాల్యూ j వాల్యూ కంటే లెస్ గా ఉంది కాబట్టి ఐ లెస్ దాన్ j అని రాస్తాం. ఇప్పుడు మన డెఫినేషన్ ఏంటి, ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ Aij is equal to 0. Aij అనే ఎలిమెంట్ 0 ఉండాలి. ఎప్పుడు ఐ లెస్ దాన్ జే అయిన ప్రతిసారి కూడా, ఐ లెస్ దాన్ జే అయిన ప్రతిసారి Aij అనే ఎలిమెంట్ 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ మనకి ఐ లెస్ దాన్ జే అయిన ప్రతిసారి ప్రతి ఎలిమెంట్, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి A12, A13, A23 ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఇజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. A12, A13, A23 ఈ 3 ఎలిమెంట్స్ 0 అయితే అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమంటారంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి A ఇజ్ ఈక్వల్ టు A11 0 0, A21 A22 0, A31 A32 A33 ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ ఐ ఈక్వల్ టు జే గా ఉంది, ఇది మనకు అవసరం లేదు. ఈ 3 ఎలిమెంట్స్ ఐ గ్రేటర్ దాన్ జే గా ఉంది, ఇది మనకు అవసరం. ఇది ఏం అవసరం మనకి, ఐ లెస్ దాన్ జే అయిన ప్రతి ఎలిమెంట్ 0 అయితే, ఐ లెస్ దాన్ జే గా ఉన్న ప్రతి Aij ఎలిమెంట్ 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే మనం నెక్స్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, దీనిలాగే ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ Aij is equal to 0 for each I greater than j. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చూడండి, I greater than j అయిన ప్రతి ఎలిమెంట్, ప్రతి ఎలిమెంట్ 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎలా ఉన్నాయి ఇవి రెండు ఐ లెస్ దాన్ జే గా ఉన్నాయి ఈ 3,
ఈ మూడు ఎలా ఉన్నాయి? ఐ ఈజ్ ఈక్వల్ టు జేగా ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఐ గ్రేటర్ దెన్ జేగా ఉంది. ఐ గ్రేటర్ దాన్ జే అయిన ప్రతిసారి ఆ ఎలిమెంట్ ఎలా ఉండాలి? 0 అవ్వాలి. అంటే ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. ఈ 3 ఎలిమెంట్స్ జీరోస్ అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ కి ఏ ఈజ్ ఈక్వల్ టు A11, A12, A13. నెక్స్ట్ A21. 21 అంటే 2 ఐ ప్లేస్ లో 2 ఉంది, జే ప్లేస్ లో 1 ఉంది. ఐ గ్రేటర్ దాన్ జే రాయాలి అక్కడ. అంటే ఐ గ్రేటర్ దాన్ జే ప్రతి ఎలిమెంట్ 0 అవ్వాలి. నెక్స్ట్ A22, A23, నెక్స్ట్ 0, 0, A33. ఈ మ్యాట్రిక్స్ ఏమంటారంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ 3 ఎలిమెంట్స్ కూడా మనం రిలేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ టు జేగా ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ కి మనం రిలేషన్ అబ్జర్వ్ చేస్తే ఐ లెస్ దాన్ జేగా ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ కి మాత్రం ఐ గ్రేటర్ దాన్ జేగా ఉంటుంది. ఐ గ్రేటర్ దాన్ జే ప్రతి ఎలిమెంట్ 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటారంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్.